నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 3వ అధ్యాయము భగవానుని యొక్క అవతారముల వర్ణనము 40వ శ్లోకము. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాన్ ఋషి. మహర్షి అయిన వేదవ్యాస భగవానుడు ఈ మహాభాగవత పురాణమును రచించెను. ఇది ప్రశస్తమైన భగవద్వృత్తాంతములతో నిండినది, వేదములతో సమానమైనది. 41వ శ్లోకము. నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్ దదిదం గ్రాహయామాస సుతమాత్మవతాం వరం. ఆ మహాత్ముడు మిక్కిలి ప్రశంసావహమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మహాపురాణమును లోక కళ్యాణమునకై ఆత్మజ్ఞాన సంపన్నులలో శ్రేష్ఠుడైన తన కుమారుడగు సుఖయోగికి బోధించెను. 42వ శ్లోకము. సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్రుతం సత్ సంశ్రావయామాస మహారాజం పరీక్షితం. ఈ మహాపురాణము సకల వేదముల ఇతిహాసముల సార సంగ్రహము. దీనిని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు వినిపించెను. ధన్యవాదములు.